తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కొర్లగుంట మారుతి కాలనీలో ఒకే ఇంట్లో 2 మృతదేహాలు కలకలం రేపాయి. మహిళను హత్య చేసి ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతినగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో లక్ష్మితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడుకుందామని ఆమెను తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కొర్లగుంట మారుతినగర్లో ఒకే ఇంట్లో 2 మృతదేహాలు కనపడడం కలకలం రేపింది. మహిళను హత్య చేసి ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతినగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో లక్ష్మి అనే మహిళతో ఆయనకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడుకుందామని ఆమెను తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు సోమశేఖర్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.